చూడలేము, మాటకు ఒక రూపం మనం చూడలేము. కానీ వాక్య సత్యం ఏంటంటే నువ్వు మాట్లాడేది ఒక జీవం, నువ్వు మాట్లాడడానికి ఒక శక్తి ఉంది. ఉదాహరణకి వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 16-17 వచనాలు. అవునండి, వాక్యము శరీరధారి అయి ఎలా వచ్చాడు? యేసుక్రీస్తుగా వచ్చాడు. అంటే అందరూ మనుషులు చూసినప్పుడు యేసుక్రీస్తుని ఒక రూపంలో చూస్తున్నారు, రక్షకుడు, మెస్సయ్య. అవునండి, అయితే ఆ యేసుక్రీస్తు లోకంలోనికి కృపాసత్య సంపూర్ణుగా రావడానికి మూల పదార్థం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఎక్కడి నుంచి సృష్టించబడ్డాడు ఆయన? ఆ వాక్యమే, అనాదిలో ఉన్న ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తుగా వచ్చాడు. హల్లెలూయా. అంటే దేవుడు పలికిన ఏ మాట కూడా నిష్ఫలము అవ్వదు అని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఏ మాట చేత దేవుడు సృష్టిని సృష్టించాడో ఆ మహత్తు గల మాటతోనే ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆకాశంలో పగలు వెలుగివ్వడానికి ఒక పెద్ద జ్యోతి కలగాలి అన్నాడంట. అవునండి, రాత్రి వెలుగునివ్వడానికి జ్యోతులు పుట్టించాడంట. మరి భూమిని శూన్యములో వేలాడదీశాడంట దేవుడు. అంటే భూమి ఏ ఆధారం లేకుండా అలాగ తిరుగుతూ ఉంది. ఎందుకు అలా తిరుగుతున్నావంటే దేవుని మాట అది. హల్లెలూయా. దేవుని మాట వెళ్ళినప్పుడు నువ్వు తిరుగు అంటే భూమి తిరుగుతుంది. మీరు అక్కడ ఉండి ఉదయించాలంటే సూర్యుడు పగలు వెలుగివ్వాల్సిందే, చంద్రుడు రాత్రి వెలుగివ్వాల్సిందే. నక్షత్రాల స్థానాన్ని దేవుడు నియమించాడంటండి. నక్షత్రములు కోట్ల 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 నక్షత్రాలకు దేవుడు పేర్లు పెట్టాడంటండి. హల్లెలూయా. వాటి స్థానంలో ఉండాలని ఆజ్ఞ ఇచ్చాడంట. సముద్రానికి దేవుడు ఆజ్ఞించాడంట ఆ హద్దు దాటి రావద్దని. హల్లెలూయా. అంటే దేవుని మాట చేత ఆయన సమస్తం నిర్వహించే దేవుడుగా ఉన్నాడు. ఒక అధికారి తన మాటతోనే సమస్తమైన పనులు జరిగిస్తాడు కదండి. ఇక్కడ ఈ ఏరియాలో ఒక మంచి రోడ్డు వేయాలి అని కలెక్టర్ చెప్తారు, కానీ కలెక్టర్ వచ్చి సిమెంట్ ఇసుక కలపరు కదా. ఆయన మాట అక్కడ దాన్ని స్థాపిస్తుంది. మరి కలెక్టర్ అధికారం మనకు అర్థమైంది కదా. దేవుడు ఎంత సార్వభౌముడో మనకు అర్థమైతే అప్పుడు ఇదంతా మనకి ఈజీగా అవగాహన అవుతుంది అన్నమాట. దేవుడు మహత్ గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. సార్వభౌముడైన దేవుడు తన అనాది సంకల్పాల నెరవేర్పు కొరకు ముందుగా తన ఆలోచనలు చేయబోయేదాన్ని చెప్పే దేవుడు. దేవుడు మొదటిగా తను ఒక ఆలోచన చేసుకున్నప్పుడు, తన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు అవి తనలో దాచుకోడు, కానీ వాటిని వెల్లడి చేసే స్వభావం కలిగిన వాడు దేవుడు. శూన్యముగా ఉంది, భూమి నిరాకారంగా ఉంది అని దేవుడు చూసినప్పుడు ఆయన ఏమన్నాడంటే వెలుగు కలుగునుగాక అన్నాడు. అంటే దేవుడు అది అక్కడ ఉండాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు అంటే చేతులు ఆడించడు, కళ్ళు పెద్ద చేయడు, కానీ మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు వాక్ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ చీకటిని చూసినప్పుడు భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. అక్కడ ఏం కావాలి? వెలుగు కావాలి. దేవుడు అన్నాడు వెలుగు కమ్ము అన్నాడు. లెట్ దేర్ బి లైట్ అన్నాడంట. హల్లెలూయా. సో దేవుడు వాక్ అయి ఉన్నాడు. ఆయన ప్రతిదీ ఏది సృష్టించాలన్నా ఏది సరిచేయాలన్నా ఆయన తిరిగి మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేస్తాడు. ఇంకా తెలుసుకోవాలంటే ఏం చేయాలనుకుంటున్నాడో అది మాత్రమే చెప్తాడు. మనం ఒకటి చెప్తాము, ఇంకొకటి చేస్తూ ఉంటాం సహజంగా. కానీ దేవుడు ఏం చెప్తాడో అదే చేస్తాడు. ఖచ్చితంగా ఏం చేయాలనుకుంటున్నాడో దానిని ముందుగా చెప్తాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన రాజ్యాన్ని, తన ప్రణాళికలను, తన హృదయాన్ని ప్రకటింపచేయడం ద్వారా దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడింది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు చెప్పారు శిష్యులతో, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది అని అన్నారు. అవునండి, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది. ఏముంది అక్కడ? ఒక ప్యాలెస్ లేదు, ఒక కోట లేదు. అవునా? యేసుక్రీస్తు కనీసం సర్వెంట్స్ లేరు, ఆయనకి రాజవస్త్రాలు కూడా లేవు, బంగారం ఆయన మీద లేదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది. హల్లెలూయా. దేవుని రాజ్యము అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే మీరు కలవరపడకండి. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది, దేవుని రాజ్యం మీలో ఉంది అన్నాడు.
ఎవరిలో ఉంది దేవుని రాజ్యం? ఎందుకుంది? యేసే చెప్పిన ప్రకారం భూమి మీద దేవుని రాజ్యం అంటే దేవుని హృదయాన్ని, దేవుని ప్రణాళికని, దేవుని యొక్క ప్రేమని, దేవుని నియమాన్ని యేసుక్రీస్తు ద్వారా భూమి మీద తండ్రి పలికించాడు. హల్లెలూయా. భూమి మీదకి వచ్చిన యేసయ్య ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే తండ్రి యొక్క ఉద్దేశాలను మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మాట్లాడింది యెహెజ్కేలు వినలేకపోయింది, ఏలియా వెల్లడి చేయని తండ్రి హృదయాన్ని ఇప్పుడు యేసుక్రీస్తు అను కుమారుని ద్వారా తండ్రి భూమి మీద మాట్లాడుట ద్వారా ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తులో నుంచి వచ్చిన మాటని నమ్మి వారి హృదయంలో పెట్టుకున్నారో వారిలో కూడా దేవుని రాజ్యం ఉంది అని యేసయ్య చెప్తున్నారు. హల్లెలూయా. దేవుని రాజ్యం నీ వద్ద, నీలో ఉంది అని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు తన శిష్యులతో అంటారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చెప్పాలి? సువార్త ప్రకటించాలి. వాక్కై ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు తిరిగి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కుమారుని ద్వారా భూమి మీద తండ్రి మాట్లాడించిన ఆ సంగతులను ఇదిగో నేను మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కదా, మీరు నన్ను విశ్వసించారు కాబట్టి మీరేం చేస్తారంటే సర్వలోకానికి వెళ్ళి సువార్తను, దేవుని రాజ్యాన్ని, తండ్రి ప్రేమను మీరు ప్రకటించండి. ఆమేన్. మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం మాట్లాడాలి అంటే అక్కడున్న విషయాలు కాదు మీరు మాట్లాడాల్సింది, నేను మీకు చెప్పిన సంగతులు మీరు ప్రకటించాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడంటే ఆయన తండ్రి హృదయాన్ని యేసయ్య ద్వారా శిష్యులకు ఇచ్చాడు, శిష్యుల ద్వారా మరలా మాట్లాడింపజేసి అది నమ్మిన వారందరినీ ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు తన మాట చేత సమస్తాన్ని నిర్వహించే దేవుడుగా ఉన్నాడు. అపోస్తలులు సువార్తను అనగా సువార్తలో ఉన్న శక్తిని ప్రకటించారు, నిరీక్షణను ప్రకటించారు, అధికారాన్ని, జ్ఞానాన్ని, విమోచనను, స్వస్థతను, జీవాన్ని అన్నీ అపోస్తలులు ప్రకటిస్తూ వచ్చారు. అవునండి, ఇందాకే చెప్పుకున్నాం కదా ఒక విత్తనం లాంటిది మాట అని. ఆ మాట ప్రకటించబడినప్పుడు అపోస్తలులు ఆయన సువార్తలో శక్తి ఉందని, ఆయనలో స్వస్థత ఉందని, ఆయనే నిత్య జీవం అని ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఆ సంఘములలో ఏం జరిగింది, ఆ ప్రాంతాల్లో ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటండి వారు ప్రకటించిన, వారు మాట్లాడిన ఆ మాటలు నిజమని రూఢిపరుస్తూ అనేక అద్భుత సూచక కార్యాలు దేవుడు జరిగించారంట. అంటే అపోస్తలులు వెల్లడి చేసిన మాటను పరిశుద్ధాత్ముడు స్థిరపరుస్తూ వచ్చాడు, రుజువుపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. యెషయాలో వాక్యం ఉంటుంది, తన సేవకుని మాటను దేవుడు రూఢీపరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థనా జీవితం అభివృద్ధి చేసుకునే వ్యక్తి దేవునితో మాట్లాడుట, దేవుని మాటను వినుటలో ఎదిగిన వాడై సమస్యలో శత్రువుతో దేవుని వలె మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఎలాగ అన్నీ సృష్టించబడుతున్నాయి, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుని శిష్యులు ఏమడిగారంటే నువ్వు ప్రార్థన ఎలా చేసుకుంటావో మాకు కూడా నేర్పించు, ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మేము ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు చేసినట్టు మేమేమి చేయలేకపోతున్నాం. నీలో ప్రభావం ఉంటుంది, నీకు అన్నీ తెలుస్తున్నాయి, నువ్వు చనిపోయినా తిరిగి లేపేస్తున్నావు, మరి మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మా ప్రార్థనలో ఏదో లోపం ఉంది, నీ ప్రార్థన మాకు నేర్పించు అని శిష్యులు అడిగారు యేసయ్యని. అవునండి, అప్పుడు పరలోక ప్రార్థన నేర్పారు యేసయ్య. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రార్థన అనేది మన సమస్యల చిట్టా దేవుడికి ఇవ్వడం కాదు, కానీ దేవునితో నీకు కలిగి ఉన్న ఒక సహవాసం, సంబంధం. దేవునితో నువ్వు కొంత సమయాన్ని గడుపుతూ ఉన్నావు, సహవాసం చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మొదటిగా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. నువ్వు దేవునితో మాట్లాడిన తర్వాత దేవుడు ఊరకుండడు, మౌనంగా ఉండడు, కానీ తిరిగి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడినప్పుడు అలాగూ మాటలు వింటూ ఉండగా నీలో ఒక ప్రత్యక్షత కలుగుతుంది, నీలో ఒక మెచ్యూరిటీ, అంటే నువ్వు దేవుని మాటను గుర్తుపట్టగలుగుతావు, దేవుని మాటను అర్థం చేసుకోగలుగుతావు, దేవుడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈ పరిపక్వతలోకి నువ్వు వచ్చినప్పుడే నువ్వు కూడా అభివృద్ధి చెందిన విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా పరిస్థితుల్లో మనిషిలాగా కాకుండా దేవునిలాగా మాట్లాడతారు. నువ్వులాగా మాట్లాడితే ఏది కదలదు, కానీ నువ్వు దేవునిలాగా మాట్లాడితే అన్నీ జరుగుతాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అంటారు, నీ పరుపెత్తుకొని
వెళ్ళిపో అని అన్నాడు పక్షవాయు రోగితో. మరలా పేతురు కూడా అంటారు, నువ్వు లేచి నడువు యేసు నామములో. హల్లెలూయా. ఆ పక్షవాయు రోగి, లేవలేని మనిషి, ఒళ్ళంతా చచ్చుపడిన వ్యక్తిని యేసయ్య చూసినప్పుడు ఏమన్నాడంటే, లే, ఒట్టిగా వెళ్ళిపోగాదు, నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు. ఇప్పుడు పరుపు ఎత్తుకోవాలంటే ఏం చేయాలి? ముందు ఆయన లేవాలి, ఆ పరుపుని చుట్టుకోవాలి, పైన పెట్టుకోవాలి, వెళ్ళాలి. నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పారంట. పక్షవాయు గలవాన్ని ఆ ఇంటి పైకొప్పు తీసి యేసే ముందుకు దించినప్పుడు యేసుప్రభు ఆయన చూసి నీ పాపాలు క్షమించబడ్డాయి అని అన్నప్పుడు అందరికి చాలా కోపం వచ్చిందంట. ఎందుకంటే ఈయనెవడు పాపాలు క్షమించాలంటాడేంటి? బాగాలేకపోతే స్వస్థత ప్రార్థన చేయమను, అంతవరకు ఏం జరుగుతుందో చూడడానికి వచ్చాం. కానీ ఏంటి పాపాలు క్షమించబడ్డాయి అంటాడంటే యేసయ్యకి వాళ్ళ హృదయం తెలుసు. వాళ్ళ పైకి వాళ్ళన్నది వినబడకపోయినా ఆయన హృదయంలోది వింటాడు కాబట్టి అప్పుడు అంటాడు, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సులభమా, నీ పరుపు ఎత్తుకొని వెళ్ళమన్నా సులభమా? నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పిన దానికి రుజువు ఏంటంటే ఇప్పుడు ఈయన పరుపు ఎత్తుకొని వెళ్తాడు. హల్లెలూయా. పాపాలు క్షమించబడ్డాయో లేదో దేవుడికి ఎరుక, ఎవరు చూసి వచ్చారు అదంతా అని మీరు అనగలుగుతారు. కానీ మీ కళ్ళ ముందే ఇప్పుడు ఈయన పరుపు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. మీకు అది సులభంగా ఉందేమో, కానీ యేసయ్య అంటాడు, నేను చెప్పింది నమ్మండి, కనీసం నేను చేసే కార్యాలు చూసైనా నమ్మండి, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు చెప్పినట్టు యాజ్ డీస్గా ఇక్కడ పుట్టుకతో కుంటివాడు, ఆయనైనా పక్షవాతం వచ్చింది మధ్యలో. ఈ శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టుకతో కుంటివాడు, పుట్టుకతో నడవడం ఎరగనివాడు, అప్పటికే అతనికి 40 సంవత్సరాలు వచ్చినాయి. ఆ పుట్టుకతో కుంటివాడు దేవాలయం దగ్గర భిక్షం అడుక్కునే వ్యక్తిని పేతురు యోహాను చూసినప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు, అరే వీడు అసలు పుట్టడంతోనే నడవలేదే, వీడికి ఎట్లాగా అన్నీ ఆలోచించట్లేదు. ఎందుకంటే వాళ్ళు యేసయ్యతో వ్యవహరించారు, యేసయ్య మనసును వారు ఎరిగారు. యేసయ్య వలె ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏమనంటే, యేసు నామములో లేచి నడువు అన్నారు. వాళ్ళ మాట చెప్పగానే ఎప్పుడు జీవితంలో నడవని వాడండి. మరి అతని ఆ పాదములకు ఏం లేదంటే బలం లేదని వాక్యంలో ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే యేసునామంలో నడువు అని చెప్పారో అతను మొదట లేచి నిలబడ్డాడంట. ఆయన పాదముల చీల మండలంలోకి బలము వచ్చిందంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన యేసునామంలో నడవాలి అని మాట్లాడినప్పుడు అతను నడవడానికి బలమే కావాలా, ఎముకలే కావాలా, ఏ శక్తి కావాలో అదంతా కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. హల్లెలూయా. మొదట లేచాడు, నిలబడ్డాడు, పాదముల చీలమండలు బలాన్ని పొందుకున్నాయి, కాళ్ళు గట్టిగా నేలకేసి కొట్టుకున్నాడు, చెక్ చేసుకున్నాడు, ఇంకా పరిగెత్తడం మొదలుపెట్టాడు. పేతురు నడవమన్నారు కానీ ఆ కుంటివాడు నడిచి పరిగెత్తుతున్నాడు వాడు. హల్లెలూయా. సో ఇక్కడ యేసు ప్రభు వలె పేతురు యోహాను మాట్లాడుతున్నారు. యేసు క్రీస్తు అంటారు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించు అని మాట్లాడాడు సిలువలో. అగైన్ ఇంకొక శిష్యుడు అలాగే మాట్లాడాడు యాజ్ ఇట్ ఈస్గా. ఎవరు చెప్పండి? స్టెఫన్. అవునా? స్టెఫన్ ఏం మాట్లాడుతున్నాడు? అందరూ రాళ్ళతో ఆయన కొట్టి చంపుతున్నప్పుడు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి అంటే, ఒక మనిషి వలన అవుతుంది అలా మాట్లాడడానికి? అవ్వదు. దేవుని వలె మాట్లాడుతున్నాడు స్టెఫన్. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని ఆత్మను కలిగిన వారిగా ఉన్నారు కాబట్టి. సో ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 22-23 వచనాలు. అవును, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన ఒక ఖైదీగా బంధించబడి ఆయన చేస్తున్న ఓడ ప్రయాణంలో తనతో ఉన్న వారందరూ ఖైదీలు, నరహంతకులు అన్నమాట. సో అక్కడ జరిగిన సందర్భంలో ఆ తుఫాన్ వచ్చి ఆ ఓడంతా బద్దలైపోయి ఇంక వాళ్ళు చనిపోతాము అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు పౌలు ఏం మాట్లాడుతున్నారు అంటే, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి అని అంటున్నారు. ఎందుకు పౌలు అక్కడ ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు అని అంటున్నారంటే, దేవుడు ఆల్రెడీ పౌలుతో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి వెళ్తున్నావు, నీకేమి కూడా కాదు అని చెప్పారు. పౌలు ఏం తెలుసుకున్నారంటే, దేవుని మాటను విన్నారు కాబట్టి ఇక్కడ ఓడ బద్దలైపోయినప్పుడు, అసలు బ్రతకడానికి ఎలాంటి ఛాన్స్ లేనప్పుడు, అందరూ జలసమాధి అయిపోవాలి, ఆ పరిస్థితుల్లో పౌలు ఏం మాట్లాడుతున్నారంటే, ఏమి కాదు, ఓడకి ఏం కాదు, ఓడలో ఉన్న మీకు ఎవ్వరికి ఏమి కాదు. ఎందుకు ఎట్లా కాదని చెప్పగలుగుతున్నానంటే, నాతో నా దేవుడు మాట్లాడాడు, అదే నేను మీతో మాట్లాడుతున్నాను.
నువ్వు భయపడొద్దు పౌలా, నువ్వు బంధించబడుతున్నావు, నువ్వు తీసుకుని వెళ్ళబడుతున్నావు, అక్కడ నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది అని నాకు నా దేవుడు మాట్లాడాడు. దేవుడి నుంచి విన్న మాటనే పౌలు మాట్లాడుతున్నాడు, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు అని. హల్లెలూయా. అందుకే ఒక క్రైస్తవునికి ప్రార్థనా జీవితం ఉండాలండి. ప్రార్థన అనేది ఒక కృపావరం కాదండి. ప్రేయర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ గిఫ్ట్. ప్రార్థన వరము అనేది లేదు అసలు. ప్రార్థన చేయాలనేది నీ ఎంపిక. నువ్వు 10 నిమిషాలు చేస్తావా, గంట చేస్తావా అనేది కాదు, కానీ ప్రార్థన అనేది నీ ఎంపిక. నువ్వు సమయాన్ని వెచ్చించటం దేవునితో. ఎందుకంటే నువ్వు వినాలని అనుకుంటున్నావు. హల్లెలూయా. నువ్వు వినాలనుకుంటున్నావు. ఈ రోజుల్లో ఏదో ఒక వస్తువు చేతులు లేకపోతే, ఎస్పెషల్లీ మొబైల్ లేకపోతే అసలు ఎలా బతకాలి అనే ప్రశ్న చాలామందికి ఉంది కదా. సో అంటే ఇంట్లో ఉంటే పర్లేదు, బయట ఉన్నప్పుడు ఎలా ఫోన్ చూడకుండా ఉండగలుగుతాము, జర్నీలో ఉన్నప్పుడు ఫోన్ చూడకుండా ఇంకేం చేస్తాము అని విన్నాను నేను ఒక ప్రశ్న. సో అప్పుడు నేనేమన్నానంటే, అవును, మనం రోజు చాలా పనుల్లో ఉంటాం కదా, కానీ జర్నీ చేసినప్పుడు ఎవరో నడుపుతున్నారు, మనం ఎలా ఉన్నాం ఇప్పుడు, రిలాక్స్గా ఉన్నాం కదా. ఇప్పుడు ఫోన్ చూడడం కంటే శ్రేష్టమైన పని ఇంకోటి చేయొచ్చు. వేరే ఏ ఆలోచన లేకుండా మంచిగా ఒకళ్ళు నడుపుకొని తీసుకెళ్తున్నారు కాబట్టి చక్కగా నీలో పరిశుద్ధాత్మ ఉండి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు నీ దగ్గర నుంచి. అవునా, నీతో సహవాసం చేయాలని దేవుని ఆత్మ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడా, పొద్దున్న నుంచి నేను బిజీగా ఉన్నానయ్యా, ఏదైనా మాట్లాడండి ప్రభువా అని జస్ట్ నువ్వు అలా అడిగి నువ్వు మనసు నిలిపావంటే నీకు గొప్ప గొప్ప సంగతులు ఆయన బోధిస్తాడు. హల్లెలూయా. అంటే మనం దేవునికి ప్రార్థన చేయడానికి ఒక కష్టం, సమస్య ఏది రావక్కర్లేదండి, వ్యాధి రానక్కర్లేదు. దేవునితో నువ్వు సహవాసం చేస్తేనే దేవుని మాట ఎలాంటిదో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు దేవుని వలె మాట్లాడగలుగుతావు. అన్లెస్ అలాను మనం మాట్లాడనంత వరకు కూడా ఏది జరగదు. ఇది ట్రూత్ అండి. ఇది అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. 26వ అధ్యాయం 29. ఇక్కడ పౌలు ఏమంటున్నారంటే, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రం కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక అని అనెను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు అంటే, పౌలు గారు ఒక రాజుతో మాట్లాడుతున్నారు. అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నారనమాట. అక్కడ ఆయన సాక్ష్యం ఇస్తూ ఏమంటున్నాడంటే, అగ్రిప్ప రాజు అంటున్నారు, ఈయన అక్కడ ఫేస్ అంటున్నాడు, పౌలా నువ్వు వెర్రివాడివి, ఎక్కువ చదువుకోవడం వల్ల నువ్వు పిచ్చోడు అయిపోయావు, నువ్వు బాగా విద్యను అభ్యసించి ఎక్కువ వెరితనం వచ్చేసింది నీకు అని పౌలుని అక్కడ హేళనగా మాట్లాడుతున్నారన్నమాట. సో అక్కడ అగ్రిప్ప రాజుతో ఏమని అంటున్నాడంటే పౌలు గారు, కష్టమో అది సులభమో అది ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు, కానీ అగ్రిప్ప రాజా నువ్వు మాత్రమే కాదు, ఎంతమంది ఇక్కడ నా మాటలు వింటున్నారో వీళ్ళందరూ కూడా నా వలె అవ్వాలి. నా వలె అంటే ఇట్లా బంధించబడాలని కాదు, ఈ బంధకాలు తప్పించి నా వలె వీరందరూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. హల్లెలూయా. నిజమేనండి. అటువంటి విశ్వాసముతో నువ్వు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ విశ్వాస ప్రభావం ప్రజలను తాకుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు వ్యక్తుల్ని ఎలాగో తయారు చేయాలని అనుకోవద్దు. మీకు ఆడపిల్లలుంటే నా కూతురు ఎస్తేర్లాగా ఉండాలి, ప్రార్థన పర్రాలు అనుకుంటారు తల్లిదండ్రులు. కొడుకులుంటే అబ్బో అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, దానియేల్లాగా ఉండాలి, అసలు యోసేపులాగా నా కొడుకు ఎక్కడికి వెళ్ళినా పాపాన్ని కాలుతో తన్నేవాడిగా ఉండాలి అని అనుకోవచ్చు, తప్పలేదు. కానీ నేను ఇస్తున్నటువంటి నా అనుభవంలో నుంచి నాకు అర్థమైన విషయం, నేను ప్రాక్టీస్ చేసే విషయం ఏంటో తెలుసా, దేవునితో నీ బంధాన్ని పెంచుకో, దేవుని దగ్గర నుంచి నువ్వు క్రొత్త సంగతులు విను, దేవుని మీద అసాధారణమైన విశ్వాసంలో ఎదుగు. నీ విశ్వాసము, నీ భక్తి, దేవునితో నువ్వు చేసే రహస్యమైన ఆ సంబంధంలో ఉన్న శక్తి, ప్రభావం బయటకు రానివ్వు. ఆ ప్రభావంతో నీ ఇంట్లో వారు ప్రభావితులు అవ్వాలని ఆశపడు. ఎస్తేరుని చూపించి, చూడమ్మ ఇక్కడ ఎస్తేరు ఏం చేసింది, నువ్వేంటి ఎప్పుడు ఫోనే అని అంటున్నావు నీ పిల్లల్ని, అది ప్రభావంగా ఉండదు. నీ జీవితం ఒక సజీవ సాక్ష్యంగా ఉన్నప్పుడు నీలో ఆ భక్తి యొక్క ప్రభావం ఏంటో వాళ్ళు చూసినప్పుడు నువ్వు చెప్పకుండానే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడ దాన్ని చాటింపు వేసుకోరు, నేను ప్రేయర్ చేశానా అని అన్నారు నీ పిల్లలు.
రహస్యంగా వెళ్ళిపోయి వాళ్ళు దేవునితో సమయాన్ని గడుపుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఆ ప్రయోజనం ఏంటో, వాళ్ళకి తెలిసింది ఆ భక్తిలో ఎంత శక్తి ఉందో, వాళ్ళకి అర్థమైంది దేవునితో మాట్లాడితే ఎంత ఫలం ఉంటుంది అనేసి. సో మనం ఎప్పుడు కూడా, చాలామంది మారు మనసు కొరకు ప్రార్థన చేస్తారు, భర్త కొరకు అయితే భార్య, భార్య కొరకు అయితే భర్త. అప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏముంటాయి అనేది కూడా మనం చూడాలి. ఓ భార్య, నువ్వు భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావు, అవునా? దేని కొరకు? రక్షణ కొరకు ప్రార్థిస్తున్నావు. అంటే ఆ రక్షణ అనేది ఆత్మ సంబంధమైన విషయం, అవునండి? ఎంతమంది నా భర్త చనిపోతే నరకంలోకి వెళ్తాడు, యుగయుగాలు నరకంలో ఉంటాడు అని కన్నీరు గార్చే భార్యలు, ఎల్లవేళలా అదే వేదంతో ప్రార్థన చేసే భార్యలు ఎంతమంది ఉన్నారు? లేకపోతే మా ఆయన రక్షించబడితే ఆ చెడ్డ సంబంధం నుంచి బయటకు వస్తాడు, మా ఆయన రక్షించబడితే తాగకుండా ఉంటాడు, కొంచెం అప్పులు తగ్గుతాయి, నా భర్త రక్షించబడితే దేవుని భయంలో ఉండి నన్ను కొంచెం మంచిగా చూసుకుంటాడు అనే ఆలోచనలతో ఎంతమంది ప్రార్థన చేస్తారు. యథార్థంగా మాట్లాడుకుందాం, అవునండి? ఎక్కువ శాతం 90% ఇటే ఉంటుంది, 10% అప్పుడప్పుడు నీకు అనిపిస్తుంది. ఎక్కడైనా నరకం పరలోకం అన్నప్పుడు, అరే నా భర్త నరకంలో కాలిపోకూడదయ్యా, ఎంతోగా పెళ్లి చేసుకున్నానుగా, ఈ లోకంలో నా భర్త కదా, ఆయన నరకంలో ఉండి నేను పరలోకంలో ఉంటే ఏం బాగుంటుంది యేసయ్యా అని ప్రార్థన చేసేది 10% ఉంటుంది. అందుకే ఎక్కువ ప్రార్థనలకు జవాబు రావట్లేదు. ఓకే, నీ కష్టము ఒక వ్యక్తిని భక్తిలోకి తీసుకొచ్చేది, ఒక వ్యక్తి రక్షించబడాల్సింది భక్తి అనే ఒక బౌండరీ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలని అనుకోకండి. దేవుడు తెలియక ఎట్లా పడితే అట్లా ఉంటున్నారు వీళ్ళు, దేవుడు అని చెప్పి, పరిశుద్ధత అని చెప్పి, మంచి అని చెప్పి కొంచెం కట్టడి చేయాలి అని ప్రయాసపడకండి. ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది. ఏ మనిషి హృదయాన్ని, అది స్త్రీ అయినా పురుషుడైనా, ఎక్కువ కాలం ఎవ్వరు కట్టడి చేయలేరు, నిర్బంధన చేయలేరు. అది కొంత సమయం వరకే, కొంత పరిధి వరకే. కానీ నువ్వు నిజంగా నీ భర్త ఆత్మ వెలిగించబడాలి. చచ్చిన స్థితిలో ఉన్నాడు, చీకటి అధికారంలో ఉన్నాడు, ఆ చీకటి అధికారం నుంచి నా భార్య, నా పిల్లలు, నా భర్త విడిపించబడాలి, వెలుగులోకి రావాలని నువ్వు ప్రార్థన చేస్తే, ఎప్పుడైతే వారు వెలుగులోకి వస్తారో అన్నీ మారిపోతాయి. హల్లెలూయా. కానీ నీ మొదటి ఉద్దేశం ఏమై ఉండాలంటే అది ఆత్మ సంబంధమైనదై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనకి తెలిసిన వాక్యాలు, మన ప్రార్థన ఎప్పుడు ఎదుటోళ్ళని ఒక బంధించే విధంగా, కట్టడి చేసే విధంగా, భయపెట్టే విధంగా ఉండకూడదు. ఇక్కడ నా మాటలు విన్న వారందరూ నా వలె అవ్వాలని పౌలు చెప్తున్నారు. నేను క్రీస్తును జీవిస్తున్నాను అని మాట్లాడుతున్నారు పౌలు, అవునండి? నేను క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. మరి మీరేమయ్యారని అంటే, నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డానండి, నేను చనిపోయానండి, నేను ఇదివరకు ఉండేవాడిని, ఇప్పుడు లేను, ఇప్పుడు క్రీస్తు నాలో జీవిస్తున్నారు అని చెప్పారు. ఓకే, ఆ తర్వాత అంటాడు, మరి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుణ్ణి చూపించటం అందరికీ మనకు కొంచెం ఈజీగానే ఉంటుంది. ఓకే, అబ్రహాము భక్తిని రాయబడింది కాబట్టి చదవచ్చు, బోధించవచ్చు. ఎస్తేర్ భక్తిని చదవచ్చు, బోధించవచ్చు, చెప్పొచ్చు. కానీ ఇక్కడ అన్నిటికంటే ప్రభావితమైంది ఏంటో తెలుసా? నీ జీవితంలోని శక్తి, నీ జీవితంలో దేవుని యొక్క ప్రభావమే. హల్లెలూయా. అది మాత్రమే ప్రభావితం చేస్తుంది. అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడు అంటున్నాము. అబ్రహాము జీవితంలో విశ్వాసము సుమారు 25 సంవత్సరాలు మరి వాగ్దానం కొరకు ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు. ఈలోపు అనేక విధానాలు ఆయన ప్రయాణం కొనసాగింది. ఆయా దేశాల నుంచి అబ్రహాముకు దాసులు, దాసీలను అబ్రహాం కలిగి ఉన్నాడు. కానీ అబ్రహాము ఏ దేశస్థులైనా, ఏ జాతి వాళ్ళైనా, ఎక్కడి నుండి వాళ్ళు వచ్చినా, వాళ్ళు అది వరకు ఎవరి మత విశ్వాసాలు వేరైనా అబ్రహాము దగ్గరికి వచ్చిన తర్వాత వారు అబ్రహాము నమ్మే దేవుణ్ణి మాత్రమే హృదయం అంతటితో వెంబడించారండి. ఎందుకు అలా వెంబడించారంటే, మరి వాగ్దానం ఉంది, అబ్రహాం పెద్దవాడైపోతున్నాడు, సంవత్సరం వెంబడి సంవత్సరం గడుస్తుంది, ఇస్సాకు ఇంకా పుట్టలేదు. కానీ ఇస్సాకు పుడితేనే కాదండి, అబ్రహాము దేవునితో నడుస్తున్న జీవితంలో ఒక ప్రభావాన్ని వాళ్ళు చూశారు.
హల్లెలూయా. ఆ ప్రభావాన్ని వాళ్ళు చూశారు. నువ్వు అనొచ్చు, దేవా నువ్వు ఈ కార్యం చేస్తే అందరికి అర్థమవుతుంది ప్రభువా నువ్వు తోడుగా ఉన్నావని. దేవా నువ్వు ఈ అద్భుతం చేసావనుకో అప్పుడు అందరూ సరెండర్ అయిపోతారు దేవా. అవన్నీ మన ఆలోచనలు, కానీ దేవునికి తెలుసు ఏ సమయంలో ఏం చేయాలో. అయితే అద్భుతానికి సమయం ఉందేమో కానీ దేవునితో నువ్వు ప్రతిదినం నడిచే నడకలో దేవుని ప్రభావాన్ని నువ్వు వెల్లడి చేయడాన్ని ఎవరు ఆపలేరు. హల్లెలూయా. సో నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని అన్నారు. అబ్రహాము విశ్వాసంలో చెప్పుకునే ఒక గొప్ప విషయం ఏంటంటే, అబ్రహాముకి నమ్మడానికి ఏ ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. హల్లెలూయా. ఏ ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మిన అబ్రహాం అని చదువుతాం. నిరీక్షణ కలిగి ఉండడం అంటే ఎదురు చూస్తూ ఉండడం. ఆధారాలన్నీ పోయినాయి, ఏ ఆధారం లేదు ఇంకా. అంటే మేబీ 70వ సంవత్సరంలో నమ్మాడు, 80 ఏళ్లలో నమ్మాడు, 90లో నమ్మగలిగాడు, 99వ సంవత్సరం వచ్చింది. అవునా, శరీరం అంతా మృతతుల్యం అయిపోయింది. ఒక్కొక్కటి యాడ్ అవ్వట్లేదు తన విశ్వాసానికి. కోల్పోతూ ఉన్నాడు, శరీర బలాన్ని కోల్పోతున్నాడు, సహజంగా తన శక్తిని కోల్పోతున్నాడు, అన్నీ మైనస్లలో వెళ్తున్నాడు అబ్రహాము. ఆధారాలన్నీ పోయినాయండి. ఇంకెలాంటి ఆధారం, ఏ నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆధారం ఏం లేదు కానీ అబ్రహాము ఎదురు చూడడం ఆపలేదంట. హల్లెలూయా. ఎదురు చూడడం ఆపలేదంట. ఎందుకంటే దేవుడంట లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచే దేవుడని అబ్రహాము నమ్మాడంట. మృతులను సజీవులుగా మాట్లాడే దేవుడుగా నమ్మాడంట. హల్లెలూయా. సో ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నువ్వు మాట్లాడాలి. అవిశ్వాసం నిన్ను ఆవరిస్తున్నప్పుడే నువ్వు విశ్వాసముతో మాట్లాడడానికి ఎంచుకోవాలి. శారా ఎంచుకుందంట వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని. ఎందుకంటే తన శరీరాన్ని బట్టి తన ముందు నిలబడే ఏ ప్రశ్నకి తన దగ్గర ఆన్సర్ లేదు. బిడ్డనిస్తానన్నాడు దేవుడు, మరి ఇంక ఇదేంటి అదేంటి, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అవునండి, స్త్రీ ధర్మం నిలిచిపోయింది లిటరల్గా శారాకి. ఆమె గర్భం మృతతుల్యం అయిపోయిందంట. గర్భసంచి ముడత పడిపోయి ముడుచుకొని పోయిందంట, ఎండిపోయిందంట. ఎట్లిస్తాడు? నీకు స్త్రీ ధర్మం ఆగిపోయింది, నీకు వయసు గతించిన దానివి అయిపోయావు, నీకు ఎట్లా అవుతుంది అని తన మనసు కానీ తన మీదకి వచ్చే ఏ ప్రశ్నకి తన దగ్గర జవాబు లేదు. ఆ సమయంలో శారా ఒకటే మాట్లాడుతూ ఉంది, అవును నా శరీరం ఇలానే ఉంది, నా స్థితి ఇలానే ఉంది, నా బలం ఇలానే ఉంది, కానీ వాగ్దానం చేశాడు కదా ఆయన నమ్మదగిన వాడు అంటుంది. హల్లెలూయా. మరి మనము కూడా అవిశ్వాసం ఆవరిస్తున్నప్పుడే మనం విశ్వాసాన్ని ఎంచుకోవాలంట. అగ్నిగుండం అంచుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. ఆ మాట ఫలం వాళ్ళు అనుభవించారా లేదా? రెడీగా ఉన్నారండి, అగ్నిలో పడేయాలి. దేవుడు రక్షిస్తాడు అనగానే రాజు 700 చేయండి అగ్ని అన్నాడు. అప్పుడు మనమైతే అనుకుంటాము, ఇదేనా ప్రభా నా విశ్వాసానికి ఫలితం? ఎందుకంటే మనం ఏదో జరగాలని మాట్లాడతాము, కానీ వాళ్ళు నిజంగా స్వభావంతో మాట్లాడారు. రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా మాకు పర్వాలేదు అన్నారండి వాళ్ళు. సమర్థుడు అని అనగానే మరి ఏం రావాలి అక్కడ? విడుదల రావాలి, క్షేమం రావాలి. అవునా, వారిని విడిపించాలి. అయితే రాజు అన్నాడు 7 చేయండి అగ్నిని. 7 అగ్ని చేసిన ఒక్క అగ్నిగుండము కాదు, ఒక్క అగ్నిగుండం యొక్క బలం కాదు, 7 రెట్లుగా మండుతున్న అగ్నిగుండం కూడా వాళ్ళ మీద కనీసం అగ్ని వాసన కూడా పెట్టలేకపోయింది. అగ్ని తన వాసన కూడా వాళ్ళ మీద ముట్టలేకపోయిందంటండి. అంటే ఎట్లా ప్రొటెక్ట్ చేశాడు దేవుడు? ఒక్క మాట, దేవుడు సమర్థుడు. హల్లెలూయా. కానీ మనం అంచుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాట మాట్లాడడం. ఎందుకంటే దేవుడు సమర్థుడైతే నిన్ను అక్కడ బంధించినప్పుడు ఏదో చేసి ఉండేవాడు, తీసుకొచ్చే దారిలో ఏదో ఒకటి చేసి ఉండాల్సినోడు. ఇంకా దేవుని చిత్తమేమోలే, ఇది ఇక్కడ దాకా వచ్చాము, ఇంక ఇదిగో అదే అగ్నిగుండము, దేవుని చిత్తం ఎలా ఉందో అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అంటున్నారు, పరిస్థితితో మాకు సంబంధం లేదు, నీకు ఏం జవాబు ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదు, మాకు ఒకటి మాత్రం తెలుసు, మా దేవుడు సమర్థుడు, మా దేవుడు అసమర్థుడు అయినందుకు మేము ఈ శోధనలో లేము అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వారు తాము నమ్మిన దేవుణ్ణి వాళ్ళు ఘనపరుస్తూ ఉన్నారు. వాళ్ళని ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే, త్రొయ్యకపోతే బాగున్ను, రాజు మనసు మారితే
బాగున్ను, సడన్గా ఆజ్ఞ క్యాన్సిల్ చేస్తే బాగున్ను అనేవి మన ఎక్స్పెక్టేషన్స్. కానీ వాళ్ళు అన్నంతలో, మంచిని మాట్లాడినంతలో వాళ్ళు అగ్నిలోకి వెళ్ళకుండా ఆగలేదు, కానీ అగ్నిలోనికి వెళ్ళడం వల్లే ఎక్కువ మహిమ జరిగింది. హల్లెలూయా. అగ్నిలో నుంచి బయటికి తీసి చూస్తే వాళ్ళ దగ్గర కాలిన వాసన, వెంట్రుక కాలిన వాసన, బట్టలకి పొగ వాసన ఏం లేదంటండి. అందుకే అప్పుడు వాగ్దానాన్ని జ్ఞాపకం వస్తుంది కదా, యెషయాలో మాట్లాడతారు, మీరు జలములలో వెళ్ళినప్పుడు అవి మిమ్మల్ని ముంచజాలవు, అగ్నిలో మీరు వెళ్ళినప్పుడు జ్వాలలు మిమ్మల్ని కాల్చజాలవు. అగ్నికి నిన్ను కాల్చే నియమం ఉంది, కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ నియమము విరిగిపోతుంది, ఆ నియమం ఓడిపోతుంది. హల్లెలూయా. అనుకూలతలో కాదంటండి, ప్రతికూలతలోనే మనం మంచిని మాట్లాడాలి. హల్లెలూయా. ప్రతికూలతలో మాట్లాడాలి, శూన్యంలో వెలుగుని మాట్లాడాలి. అవకాశాలు ఉన్నప్పుడు మనం మాట్లాడతాం, కానీ ఇంకా జీరో ఛాన్స్ అన్నప్పుడు మనం మాట్లాడాలి. సూచనలు కనపడితే మాట్లాడడం కాదు, ఏ సూచన లేకపోయినా నువ్వు మాట్లాడడం ఆపకూడదు విశ్వాసంతో. హల్లెలూయా. దృశ్యమైన దాన్ని బట్టి మాట్లాడడం కాదంట, అదృశ్యమైన దానిని బట్టి మాట్లాడినప్పుడు అద్భుతం జరుగుతుందంట. హల్లెలూయా. సో నీ మాట బంధించగలదు, నీ మాట విడిపించగలదు, నీ మాట జీవింపజేస్తుంది, నీ మాట శాపాన్ని కూడా మోసుకొని రాగలదు. నీ మాటతో నువ్వు బంధకాలు తెగగొట్టగలవు, బంధకంలో ఉండిపోగలవు. నీ మాట చేత నువ్వు శాపాన్ని విరగొట్టగలవు, నీ మాట చేత మంచిని నువ్వు స్థాపించగలుగుతావు. హల్లెలూయా. మరి దేవుడు మాట్లాడతారు కదా ఇర్మియాతో, ఇర్మియా, నీకు నాటడానికి పెళ్ళగించడానికి నేను నీకు అధికారం ఇచ్చాను. హల్లెలూయా. సంఘానికి దేవుడు ఎటువంటి అధికారాన్ని ఇచ్చాడు అంటే, ఆ సంఘానికి పాతాళలో ఒక ద్వారం కూడా మన ముందు నిలబడదని అధికారం ఇచ్చాడంట. మన మాటలంట మన భవిష్యత్తును నిర్మించే మూల పదార్థాలంట. హల్లెలూయా. బంగారాన్ని దాచుకున్నాం అనుకోండి, అవునా, ఎంత ప్రయోజనం ఉంటుంది? డబ్బులు దాచుకుంటే ఎంత ప్రయోజనం ఉంటుంది కదా. ఒక ఇల్లు కట్టుకోవాలి మనము, దానికోసం డబ్బులుంటే దానికి కావలసిన మెటీరియల్ అంతా సమకూర్చి మంచి ఇల్లు మనం కట్టుకోగలుగుతాం కదండి. అయితే వాక్యం చెప్తుంది, నీ మాటలు నీ భవిష్యత్తును నువ్వు మంచిగా నిర్మించుకోవడానికి నీ మాటలే నీకు మూల పదార్థాలు అని చెప్తుంది. హల్లెలూయా. అవి నిర్మాణకులంట. నీ మాటలు నీ భవిష్యత్తును నిర్మిస్తాయంట. యేసుక్రీస్తు నోటి నుండి భూమి మీద పలకబడిన ప్రతి మాట ఇప్పటికీ కూడా మనకొక నిరీక్షణగా ఉంది, అవునా లేదా? దేవుడు చెప్పిన మాట అంటే మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. అది పూర్తిగా మనం ఆశను కోల్పోయిన టైంలో కూడా, ఇంకా బ్రతుకుదామన్న ఆశ పోయినప్పుడు కూడా దేవుడి నుంచి వచ్చే ఒక చిన్న మాట తిరిగి మనలో ఎలాంటి బలాన్ని ఇస్తుంది. ఆయన మాటలు, భూమి మీద ఆయన మాట్లాడిన మాటలంట మనకి నిరీక్షణకు మూలముగా ఉన్నాయంట. హల్లెలూయా. సో యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చేది ప్రామాణికమైన నిరీక్షణకు ఆధారంగా ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మనం మాట్లాడడం అనేది మన ఆశ, మన అత్యాశ, లేకపోతే మనకేదో ఆశించి కాదు, కానీ మనం మాట్లాడే మాట ఎప్పుడు మంచి ఫలాన్ని ఇస్తుంది అంటే అది దేవుని మాట అయి ఉండాలి. హల్లెలూయా. అంటే ఎప్పటికప్పుడు దేవుడు కొన్ని పరిస్థితుల్లో పర్టికులర్గా మాట్లాడే ఉంటాయండి. ఎక్కువ శాతం మన మాటలు, ఇప్పుడు ఒక మాట నేను మాట్లాడాలి, నన్ను మీరు ఏదైనా అడిగితే నేను మీకు ఆన్సర్ చెప్పాలి, దానికోసం మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి నేను దేవునితో మాట్లాడడానికి వెళ్తే దేవుడు గ్యారంటీనా ఒక గంటలో మాట్లాడతాడు, 3 గంటల్లో, 2 రోజుల్లో అని? అట్లా కాదు ఇది. ఎవరైనా ఒక వ్యక్తి ఒక ప్రశ్న మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సమాధానం మనం చెప్పాల్సి వచ్చినప్పుడు వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ వాక్యంలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశాన్ని, స్వభావాన్ని అర్థం చేసుకున్న వారమై మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. సో ఇక్కడ యేసుప్రభు అంటున్నారు, నేను నా సొంత మాటలు మాట్లాడలేదు, తండ్రి నాకు ఏం మాట్లాడాలో చెప్పాడు అని అంటున్నాడు. హల్లెలూయా. సో మనం కూడా దేవుని స్వభావాన్ని, దేవుని హృదయాన్ని అందుకే అర్థం చేసుకోవాలి. దేవుని హృదయం నీకు అర్థమైతే దేవుడు ఏ పరిస్థితిలో ఎలా ప్రతిస్పందిస్తారో నీకు అర్థమవుతుంది. చూడండి, నేరాలు చాలా మారిపోతూ ఉన్నాయి కదండి. క్రైమ్
చాలా రూపాల్లో వస్తుంది. ఇది వరకు లేనన్ని రకరకాల క్రైమ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. చాలా పూర్వం కొన్నే ఉండే, ఒక దొంగతనము, ఒక హత్య, అవునా, ఇట్లా కొన్నే ఉండే. ఇప్పుడు ఇలా కూడా చేస్తారా నేరం అన్న విధంగా నేరాలు విస్తరించినాయని దాని ప్రకారం ఇప్పుడు చట్టం మార్చుకోక్కర్లేదు. బట్ చట్టం స్థిరంగా ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యం స్థిరంగా ఉంటుంది. ఆయన మనకి ఆయన రాజ్యాన్ని, ఆయన నియమాన్ని ఇచ్చాడు. ఆయన న్యాయం ఏంటో నీకు చెప్పాడు. ఆయన హృదయం ఏంటో నీకు చెప్పాడు. ఆయన ఎలా క్షమిస్తాడు, ఎలా ప్రతిస్పందిస్తాడు, మనుషుడు ఎలాగో తన స్వీయమైన ప్రకారం వెళ్ళిపోతే ఎలా నష్టపోతాడు, ఎవ్రీథింగ్ దీనిలో ఇచ్చేశాడు దేవుడు. ఇది మారదు. హల్లెలూయా. ఇది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, ఈ వాక్యంలో నువ్వు అవగాహన తెచ్చుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ వల్ల నీకు ప్రత్యక్షత జ్ఞానం కలిగినప్పుడు, అప్పుడు నీ నోటి నుంచి ఏ మాట రావాలో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. నా సొంత మాటలు కాదు, నా తండ్రి ఇచ్చిన మాటలు చెప్తున్నాను అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని చూద్దాం. చాలా అద్భుతమైన మాట అండి ఇది. 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు, హల్లెలూయా, మాట ఏమై ఉందంటండి? ఆత్మ, జీవం. మాటకి ఆత్మకి అంత సంబంధం ఉంది. నువ్వు ఆత్మను కలిగిన వ్యక్తివై ఉండి నువ్వు ఏదో ఒకటి మాట్లాడతానంటే అది అవ్వదు. ఆ రెండు కలవండి. యేసుప్రభు ఒకరోజు కపెర్నహూము దగ్గర ఆయనను ప్రజలు అంగీకరించినప్పుడు శిష్యులు అంటారు, ఆకాశం నుండి అగ్ని పంపించేద్దాము, అసలు ఈ పట్టణం నిన్నే కాదన్నారు యేసయ్య, వీళ్ళంతా అగ్ని ఇప్పుడే వచ్చి ఆకాశం నుంచి వీళ్ళకి కాల్ చేసేటట్టు ఆజ్ఞ ఇద్దాము అన్నారు వాళ్ళు. ఎందుకంటే అప్పటికే వాళ్ళ జీవితంలో కొన్ని మేనిఫెస్ట్ అవుతున్నాయి కదా, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. వాళ్ళ కోపం వచ్చింది, యేసయ్యని రానివరా వీళ్ళకి తెలియాలి అని అగ్ని పంపిద్దామంటే అప్పుడు యేసయ్య ఏమన్నారో తెలుసా? మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారు అని అంటాడు. వాట్ ఈస్ ద మేనర్ ఆఫ్ యువర్ స్పిరిట్? ఎలాంటి ఆత్మను మీరు కలిగి ఉన్నారు అని మాట్లాడతాడు యేసయ్య అక్కడ. అంటే ఆత్మను బట్టి మనకి మాట రావాలి. హల్లెలూయా. అందుకే మన ప్రతి మాట రేపు ఒక లెక్క ఉందని యేసయ్య చెప్పాడు. యేసుప్రభువే చెప్పారు, పౌలు చెప్పలేదు. ఇప్పుడు ఒక లైసెన్స్డ్ గన్ ఇచ్చారండి నీకు, నువ్వు ఒక అధికారి అని ఒక లైసెన్స్డ్ గన్ నీకు గవర్నమెంట్ ఇచ్చారు, అధికారపూర్వకంగా పర్మిషన్తో నీ దగ్గర ఒక ఆయుధం ఉంది. కానీ ఒక రోజు నువ్వు దానికి ఇచ్చిన ప్రతి బుల్లెట్ కోసం నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు వాడిన ప్రతి బుల్లెట్ విషయమై నువ్వు లెక్క చెప్పి తీరాలి. ఆ లెక్క సరిపోవాలి. దేవుడు సమస్త ఆయన అధికారం అంతా నీకిచ్చి నీ నోటిలో జీవమైన మరణమైన కలిగించే అధికారం, శక్తి నీకు ఇచ్చినప్పుడు నువ్వు వాడే ప్రతి బుల్లెట్కి అనగా ప్రతి మాటకి రేపు లెక్క చెప్పాలి మనందరం. ఇక్కడ ప్రభు అంటున్నారు, నా మాటే ఆత్మ, నా మాట వేరు, నేను వేరు కాదు, నేను ఆత్మై ఉన్నాను, నా మాట ఆత్మై ఉంది. హల్లెలూయా. అంటే చూడండి, ఆత్మ నియమము, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికం, దయాళత్వం, మంచితనము, ఆశా నిగ్రహము కదండి. ఇవన్నీ ఏంటి? ఆత్మ ఫలాలు. బాగానే ఉంది. మరి మన నోటి ఫలాలు ఎలా ఉంటున్నాయి? ఆత్మకు వేరుగా ఉంటున్నాయి. అందుకే మన ఆత్మ ఫలించట్లేదు. అర్థమైందా మీకు ఇప్పుడు? నా మాటే ఆత్మ, నా మాటే జీవము. ఆత్మ నుండి వచ్చి ప్రతి మాట జీవాన్ని మాత్రం ఇస్తుంది. మరి శరీరాన్ని నుంచి వచ్చే మాటలు ఏమిస్తాయి? ఆబ్వియస్లీ మరణాన్ని ఇస్తాయి. అందుకే మనం శరీరాన్ని ఆస్పాదం చేసుకొని మాట్లాడకూడదంట, ఆత్మను ఆస్పాదం చేసుకొని మాట్లాడాలి. హల్లెలూయా. సో యోహాను సువార్త 4వ అధ్యాయము 47 నుంచి 53 వరకు మనం చూస్తే అక్కడ ఒక ప్రధాని కుమారునికి జబ్బు చేసి చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే అతను యేసయ్యను కలిశారు. యేసయ్య మీరు స్వస్థపరచాలి, నా బిడ్డకి బాగాలేదని అన్నప్పుడు యేసుప్రభు అన్నారు, నీ బిడ్డకి ఏం కాదు, నువ్వు వెళ్ళు, నీ బిడ్డ బ్రతుకుతాడు అని చెప్పారు. సో ఆ అధికారి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ ప్రధాని వెళ్తున్నప్పుడు అతనికి తన సేవకులు ఎదురైనప్పుడు ఎట్లా ఉన్నాడంటే బాగున్నాడు, బాగైపోయాడు, జబ్బంతా పోయింది, స్వస్థపరచబడ్డాడు, బ్రతికాడు అని చెప్పినప్పుడు ఏ సమయంలో అలా జరిగింది అని అడిగాడు ఆయన, ఆ ప్రధాని.
నిన్న 1 గంట అప్పుడండి 12:50 దాకా అలానే ఉన్నాడు, 12:55 కూడా అట్లనే ఉన్నాడు. కానీ సడన్గా ఏమైందో తెలియదు, 1 గంట సమయంలో సడన్గా లేచాడు, సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడని చెప్తే అప్పుడు ఆ ప్రధాని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట, నిన్న 1 గంట సమయంలోనే యేసయ్య చెప్పాడు నీ కుమారుడు బ్రతుకుతాడని. హల్లెలూయా. అంటే యేసయ్య చాలా దూరంలో ఉన్నారు, రోగి ఎక్కడో ఉన్నాడు, నీ కుమారుడు బ్రతుకుతాడు అన్నప్పుడు ఆ మాట ప్రవహించింది, ఆ మాట ప్రయాణం చేసింది. హల్లెలూయా. నీ మాటలు ప్రవహిస్తాయి జీవముగా, ఎందుకంటే నీ మాట ఆత్మ గనుక. మన మాటలు అంటే మనకు అసలు తెలియదు, వాటి గురించి మనకు కౌంట్ లేదు, దాని గురించి లెక్క లేదు. ఇలాగే మాట్లాడతా ఏంటి ఇప్పుడు, అట్లా కాదు, నేను మాట్లాడతాను ఇంతే, నేను మాట్లాడేది ఏం చేసుకుంటావు, వింటూ ఉంటాం ఇలాంటి మాటలు కదండి. కానీ మన లెక్కలో మాట వేరు, దేవుని బిడ్డగా నువ్వు అయిన తర్వాత నీ మాట యొక్క కంప్లీట్ రూపం మారిపోయింది. నీ మాట అంటే నువ్వు ఇప్పుడు సడన్గా ఒక ఎమ్మెల్యేనో మినిస్టర్ అయ్యావు అనుకోండి, నీ ప్రతి మాట నువ్వు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా కేర్ఫుల్గా ఆలోచించుకొని కరెక్ట్గా మాట్లాడాలి కదా. అంటే మనం ఎంత బాధ్యత గల మనుషులమో, ఎంత విలువైన వ్యక్తులమో, ఎంత శ్రేష్టమైన ఆత్మను కలిగి ఉన్నామో, దేవుడు మనకి ఇచ్చిన స్థితి ఎంత ఉన్నతమైందో మనకు అర్థమయ్యే కొలది మనము ఉన్నతమైన మాట మాట్లాడతాం, విలువైన మాట మాట్లాడతాం. అరే నా మాటలు చిల్లర మల్లరగా నేను మాట్లాడకూడదు, ఎందుకంటే నా స్థాయి వేరు, నేను ఒక బాధ్యతాయుతమైన పరిస్థితిలో ఉన్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఒక దేవుని బిడ్డగా నేను మాట్లాడినప్పుడు అక్కడ ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. కాబట్టి నా మాటను నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనే గ్రహింపు మనకి ఎప్పుడు వస్తుందంటే మన విలువ మనకి అర్థమైనప్పుడు. ఒక మనిషి మాటల్లోనే తన విలువను చాలా వరకు ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు, అవునా లేదా? అతని మాటలను బట్టి, ఆమె మాటలను బట్టి విలువ తగ్గిపోవడం ఉంటుంది, కొందరి మాటలను బట్టే వాళ్ళకి ఎంతో ఘనత వస్తూ ఉంటుంది అన్నమాట. సో మన మాట విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన మాట ఆత్మలో నుంచి వచ్చినప్పుడు అది ఇండియాలో ఉండి నువ్వు ప్రార్థిస్తే అమెరికాలో ఉన్న వ్యక్తి నెక్స్ట్ డే కాదండి, ఆ క్షణంలోనే ఇక్కడ 1 గంటకు మాట్లాడితే అదే సమయంలో అక్కడ, అంటే మాట ఆత్మ నుంచి నువ్వు మాట్లాడే మాట సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తూ ఉంది. హల్లెలూయా. సో మన మాటలు ఆ విధంగా ఉండునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 6-9 వచనాలు చూస్తే అక్కడ మరి ఏమని ఉంది అంటే, శరీరాన్ని బట్టి జన్మించింది శరీరం, ఆత్మను బట్టి జన్మించింది ఆత్మ అయి ఉన్నది. హల్లెలూయా. ఆత్మను బట్టి జన్మించింది ఆత్మ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14లో మనం చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి, ఇప్పుడు ఆత్మను బట్టి జన్మించింది ఆత్మ, వాక్యాన్ని బట్టి జన్మించింది వాక్యం. హల్లెలూయా. వాక్యాన్ని బట్టి ఎవరు వచ్చారు లోకంలోకి? యేసయ్య వచ్చారు, కుమారునిగా వచ్చాడు, శరీరం ధరించుకొని వచ్చాడు, వాక్యంలో నుంచి ఆయన వచ్చారు. ఆ వాక్యంలో నుంచి వచ్చిన యేసయ్యని మనం ఎలా కనుగొన్నామంట అంటే, తండ్రి యొక్క అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనం కనుగొన్నాము. ఈ వాక్యాన్ని చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? ఈ శరీరధారిగా వచ్చిన ఈ వాక్యంలో నుంచి ఏం కనిపిస్తుందంటే అద్వితీయ దేవుని మహిమ. హల్లెలూయా. అద్వితీయ దేవుని మహిమ కనిపిస్తుందంట. యాకోబు 1:16 ఏముందంటే, మీరు మోసపోవద్దు అని చెప్పబడుతుంది అక్కడ. ఎందుకు మోసపోవద్దు అంటే, ఈ యాకోబు 1వ అధ్యాయంలో ఈ 16వ వచనం సమీపంలో ఏముంటుందంటే, దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటది, పాపము పరిపక్వతై మరణాన్ని ఇస్తుంది అని ఉంటుంది. అవునండి. ఆ మాటలు చెప్తూ అక్కడ యాకోబు ఇంకా ఏం వివరిస్తున్నారంటే, మీరు మోసపోకండి, ఎందుకంటే చాలాసార్లు అపవాది మోసగిస్తాడు నిన్ను. నీ జీవితంలో నువ్వు ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నావో దాన్ని చాలా అడ్డదారుల్లో, షార్ట్ కట్స్లో నీ లైఫ్లోకి ఒక గొప్ప ప్రయోజనంగా తెచ్చినట్టుగా సాతాను చాలా విషయాలు మరలు కలుపుతాడు నీ జీవితంలో. అప్పుడు నువ్వు గ్రహించాలంట, ఏమనంటే నా దేవుడిచ్చేది నాకు శ్రేష్టమైనది ఇస్తాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతివరం జ్యోతిర్మయుడైన దేవుడి నుంచి వస్తుంది.
తండ్రి జ్యోతిర్మయుడు అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఫాదర్ ఆఫ్ లైట్స్ అని ఉంటుంది. వెలుగునకు తండ్రి అని ఉంటుంది. హల్లెలూయా. అంటే వెలుగులో నుంచి ఎలాంటిది వస్తుంది? వెలుగు సంబంధమైనది వస్తుంది. కానీ సాతాను జీవితంలో కొంచెం దాని రూపం ఆకారం మార్చి, ఇదిగో ఇదే నువ్వు కోరుకునేది, ఇలా వెళ్ళు చాలు, ఇలా చిన్న మాట అట్లా చెప్పు చాలు, అక్కడ కళ్ళు మూసుకో చాలు, ఇది ఇలా జరిగిపోతుంది, దీని కొరకేగా నువ్వు ఎదురు చూస్తున్నావు, దీనికోసమే ప్రార్థన చేస్తున్నావు అని సాతాను నిన్ను డైవర్ట్ చేయాలనుకుంటాడు. అప్పుడు నువ్వు తెలుసుకోవాలంట, నా తండ్రి జ్యోతిర్మయుడు, వెలుగునకు తండ్రి, ఆయన చీకటికి కాదు. హల్లెలూయా. నా దేవుడు ఏది ఇచ్చినా న్యాయార్థంగా ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు, సంపూర్ణమైనది ఇస్తాడు అని గ్రహింపుతో ఉండు, నువ్వు మోసపోవద్దు అని యాకోబు చెప్తున్నారు అక్కడ. హల్లెలూయా. ఆయనలో ఎలాంటి గమనముల ఏ ఛాయ లేదు అని చదువుతారు మీరు అక్కడ. అంటే ఏంటంటే ఆయనలో అస్థిరత్వం లేదు, చంచలత్వం లేదు, కాసేపు ఒకలాగా ఇంకొకసారి ఇంకొకలాగా అట్లా ఇట్లా కదిలించబడేవాడు కాదు ఆయన. గమనముల ఏ ఛాయ కూడా ఆయనలో లేదు. ఆయన స్థిరముగా ఉన్న దేవుడు. తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉండాలని. హల్లెలూయా. ఏమేం సృష్టించాడండి దేవుడు? సమస్తం ఆయన సృష్టించాడు. సమస్తం ఆయన వలన, ఆయన మూలముగా, ఆయన ద్వారా సృష్టించబడ్డాయి కదా. దేవుడు ఏది సృష్టించాడో ఆ సృష్టించిన మొత్తం సృష్టిలో నువ్వు ప్రథమ ఫలం అంటున్నాడు దేవుడు. నువ్వే పైవాడివి, ఈ సృష్టి అంతటిలో నువ్వే పైవాడివి, నువ్వే మొదటివాడివి, నువ్వే అని అంటున్నాడు దేవుడు. అలాగ మనల్ని చేయడానికంట సత్యవాక్యము చేత, సంకల్ప ప్రకారం, నాట్ బై అన్ యాక్సిడెంటల్, అకస్మాత్తుగా కాదు, ప్రమాదవశాత్తు ఏదో జరిగిపోయినది కాదు, అది సంకల్ప ప్రకారం నిన్ను సత్యవాక్యము వలన నిన్ను కన్నాడు. ఎందుకంటే వాక్యమే సృష్టి అంతటి పైన అధికారం కలిగి ఉంది కాబట్టి. ఆమేన్. వాక్కైన దేవుడు, వాక్కుతో సృష్టి చేసిన దేవుడు, ఈ వాక్యముతో చేయబడిన సృష్టి మొత్తం మీద నువ్వు ప్రథమ ఫలంగా ఉండాలని నిన్ను కూడా తన వాక్యం చేత కన్నాడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. సత్య వాక్యం వల్ల మనల్ని కన్నాడంట. ఆమేన్. ఇంకొకసారి ఈ వాక్యాన్ని మనం కంటిన్యూ చేసుకుందాము. మరి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందామా? కొద్ది నిమిషాలు మాట్లాడదామా? దేవా, నేను నీ వలే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను దేవా. నా పరిస్థితులు నైనా, నా సామర్థ్యత ప్రభా, నాలో అలవర్చుకున్న విషయాలు, నా మనసును బట్టి దేవా నేను మాట్లాడాలనుకోవట్లేదు, కానీ ఆత్మను బట్టి మాట్లాడాలనుకుంటున్నాను ప్రభా. ఆత్మలో నుంచి నేను మాట్లాడినప్పుడు అద్భుతం జరుగుతుందని నేను నమ్ముతున్నాను దేవా. స్తోత్రాలు దేవా. నువ్వు మాట్లాడినప్పుడు ఎలాగా లేని దానిని ఉన్నట్టుగా నువ్వు పిలిచినప్పుడు అక్కడ ఎలా సృష్టించబడుతుందో, మృతులను నువ్వు సజీవులుగా పిలిచినప్పుడు వాళ్ళు ఎలాగ సజీవులుగా అవుతున్నారో, నేను కూడా ప్రభా ఈ క్షణం మొదలుకొని నాయన మృతములో జీవాన్ని మాట్లాడడానికి ఎంచుకుంటున్నాను ప్రభా. దేవా, శూన్యంలో వెలుగుని ప్రకటిస్తాను తండ్రి. స్తోత్రం దేవా. అయ్యా, నా పరిస్థితులను బట్టి నా భవిష్యత్తు ఎలా ఉంటుందని నా మనస్సు తెలుసుకుందో అది కాదు నా భవిష్యత్తు. అయ్యా, నీ వలన నేను మంచి భవిష్యత్తును పొందుకోబోతున్నానని మాట్లాడుతున్నాను ప్రభా. నువ్వు నా జీవితంలో ఇచ్చిన ఒక్క వాగ్దానము కూడా, ఒక్క మాట కూడా ప్రభా నిష్ఫలం అవ్వదని, ఆ వాగ్దానాలన్నీ నూరంతలుగా నా జీవితంలో ఫలిస్తాయని నేను నమ్ముతున్నాను తండ్రి అని ఒక్క నిమిషం ప్రతి ఒక్కళ్ళు మన నోరు తెరిచి కన్ఫెస్ చేద్దామండి. తెలియక ప్రభా, నాకు తెలియలేదు ప్రభా, నేను తెలియక చాలా నా జీవితం మీద చెడ్డ మాటలు నేనే మాట్లాడుకున్నాను ప్రభా. ఎన్నో విషయాలు నన్ను నేను శపించుకున్నాను ప్రభా. నీ భార్యను కానీ, నీ భర్తను కానీ, నీ బిడ్డలనే కానీ, తల్లిదండ్రులను కానీ ఎప్పుడైనా శపించిన మాటలుంటే యేసు నామంలో వాటిని రద్దు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నా నోటు నుండి జీవము కలిగేది రావాలి ప్రభా. ఎందుకంటే నేను మంచి ఫలాన్ని అనుభవించాలనుకుంటున్నాను దేవా. ప్రభా, మంచి ఫలాన్ని, మనుషుడా ఏమి విత్తుతావో అదే పంట కోసుకుంటావని దేవుని వాక్యం చెప్తుందండి. బహుశా ఈరోజు చాలా చేదు మనం అనుభవిస్తూ ఉన్నామేమో. మన జీవితాల కొరకు దేవుడు నిర్ణయించింది శ్రేష్టమైనది, మంచిది అని నమ్ముతూ ప్రభా, నా జీవితంలో నేను మాట్లాడిన ప్రతి చెడ్డ మాట యొక్క బలమును నాయన రద్దుపరిచి ప్రభా, నువ్వు నిర్ణయించిన మంచి ఫలాన్ని నేను అనుభవించడానికి ఎలా మాట్లాడాలో నాకు నేర్పించండి. నీ వలే మాట్లాడడానికి నాకు నేర్పించండి ప్రభా అని అడుగుదాం దేవుణ్ణి. హల్లెలూయా.
థ్యాంక్ యూ లార్డ్. 2 నిమిషాలు ఎవరికి వాళ్ళే వాక్యం మీకు ఎలా అర్థమైందో, వాక్యం మీకు ఏం అర్థమైందో దానికోసం 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకోండి.